నమస్తే, వెల్కమ్ టు RTV9 తెలుగు న్యూస్. హైదరాబాద్ లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధ్యక్షతన జరిగినటువంటి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తెలంగాణ రాష్ట్రంలో జరిగే పంచాయతీ ఎన్నికల సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి మెత్కుపల్లి నరసింహులు, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల్లా ఉమా తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. సరే సార్ మీరు వింటున్నారా? మీరు వింటున్నారా లేదా? నేను చేస్తాను. అందరూ ఒకసారి ఎడం చేయకండి. గుర్తు చేస్తున్నారు అన్న, ఎడం చేయండి. చెప్పించేయండి. ఇప్పుడు గుర్తు చేయండి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మీరు ఎడం ఎందుకు మీరు ఎడం లేదు. మీరు నన్ను చూస్తున్నారు, వినట్లేదు. వినడం అంటే మాటలు తీసుకోవడం కాదు, ఆ మాటల వెనుక ఉన్న మర్మాలు గ్రహించడం. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో బీసీల పాత్ర అనేటువంటి ఒక వర్క్ షాప్ చేసిన మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా మరి కార్యక్రమం చేసినటువంటి ఒక ముఖ్య అతిథి శాసన మండలి ఆపోజిషన్ లీడర్, గ్రామ స్థాయి నుంచి మరి ఆ స్థాయి చెందినటువంటి మహానుభావుడు, అదేవిధంగా తెలంగాణ సచివ మన శాసనసభకు మొట్టమొదటి స్పీకర్ గవర్నమెంట్ శ్రీ మధుసూదనాచారి గారికి నేను అభినందనలు తెలియజేసుకున్నా. అదేవిధంగా మన సొండెట్ ప్రభాకర్ గారు ఉన్నారు, వారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, గ్రామీణాభివృద్ధిలో చాలా నిష్ణాతులు వారు కూడా గతంలో నల్గొండ ఎంపీగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మునుగోడు ఎమ్మెల్యేగా కూడా కాన్స్టిట్యూన్సీ పోటీ చేస్తున్నారు. వారు బీసీ బిడ్డ. మరి వారు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు ఏంటి, ఏ విధంగా మనం పరిష్కరంగా వెళ్తే రేపు రాబోయేటువంటి కాన్స్టిట్యూషన్ జరిగింది. 73వ రాజ్యాంగ సవరణ చేసి పంచాయతీ సంస్థలన్నిటికీ కూడా రాజ్యాంగ హోదా కల్పించారు. రాజ్యాంగ హోదా కల్పిస్తూ ఆ పంచాయతీ రాజ్ చట్టం 243D అని ఒక ఆర్టికల్ పెట్టారు. ఈ 243 ఆర్టికల్లో 1 నుంచి కింది వరకు పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు పొందుపరిచారు. అందులో D1 నుంచి D6 వరకు బీసీల దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న ఈ తరుణంలో దేశ స్వాతంత్రంలో అనేక సందర్భాల్లో పోరాటాల్లో ముందు వరుసలో నిలిచింది బీసీ సమాజం. అందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం మోగబోతా ఉంది. ఈ సమరంలో బీసీలు అత్యధికంగా సీట్లు సాధించి విజయం సాధించడం కోసం ఇవాళ ఘట్కేసర్లో ఒక సెషన్ నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో చాలా మంది అనేక మంది రాష్ట్ర నలుమూల నుంచి పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయేటువంటి ఎన్నికల్లో
60% సీట్లలో బీసీలు జెండా ఎగరేయడానికి వర్గాలను ఏకం చేయడానికి మల్లన్న ఒక కార్యక్రమం తీసుకున్నాడు. రాజకీయ చైతన్యం బలహీన వర్గాల్లో ఉండాల్సిన అవసరం ఉంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అన్ని వర్గాలను ఏకం చేసి రాజకీయంగా ముందుకు పోవటానికి మరి ఈ కార్యక్రమం అనేది మల్లన్న గారు చేపట్టారు. తీన్మార్ మల్లన్న గారు చాలా సంతోషం. ఏది ఏమైనా జీవితంలో కావాల్సింది బడుగు బలహీన వర్గాల ఐకమత్యం, ఎన్నికల్లో వారి ప్రాతినిధ్యం, చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం ఉండాలని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ రకంగా చట్టసభలలో సంఖ్య పెరిగినప్పుడే, రాజ్యాధికారంలో భాగస్వామ్యం అయినప్పుడే మరి అన్ని విషయాల్లో కూడా పేద వర్గాలకు న్యాయం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇది ఒక మంచి కార్యక్రమం. ఇంటలెక్చువల్స్ ఫోరం మీటింగ్ పెట్టారు, దానికి మల్లన్న గారు పిలిచారు, నేను వచ్చాను. చాలా సంతోషం.